రుద్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ మాచిరాజు రాజేష్. సాంస్కృతిక వారసత్వపు నూతన తరం అనేటువంటి నినాదంతో మన భారతీయ లలిత కళల పట్ల అవగాహన కల్పించటమే ధ్యేయంగా ప్రయత్నం చేస్తున్నటువంటి రుద్ర కళాక్షేత్రం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆ దిశగానే శ్లోక సంహితం అనే సిరీస్ ద్వారా నాట్య సంబంధిత శ్లోకాలను విద్యార్థులకు తెలియజేయటం, నా నాట్య ప్రస్థానం గురుకృపా వీక్షణం అనేటువంటి సిరీస్ ద్వారా నేటి తరము నాట్యాచార్యుల యొక్క నాట్య ప్రస్థానాలను, వారి యొక్క నాట్య జీవిత విశేషాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మరొక అడుగును ముందుకు వేస్తూ కళా సంబంధించి ప్రజలలో చైతన్యం కలిగించేటువంటి దిశగా కళా జాగృతి పేరుతో ఒక సిరీస్ని ప్రారంభించుకున్నాం. నేటి చదువులతో నాట్యం సాధ్యమా అనేటువంటి సిరీస్ను పాసిబిలిటీస్ ఆఫ్ లెర్నింగ్ డ్యాన్స్ అలాంగ్ విత్ ద స్టడీస్ అనేటువంటి విషయంపై వక్తలు మాట్లాడారు. ఈరోజు మరొక సమకాలీన అంశంపై చర్చను ఏర్పాటు చేసుకున్నాం. అదే శాస్త్రీయ నాట్య అభ్యాసం మేధో వికాసానికి దోహదం. లెర్నింగ్ క్లాసికల్ డ్యాన్స్ లీడ్స్ టు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఈ విషయాన్ని దృఢపరిచేందుకు మనతో మాట్లాడేందుకు ఉన్నటువంటి వక్తలు ప్రథమంగా ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఐవిఎల్ నరసింహారావు గారు, మానస హాస్పిటల్స్ గుంటూరు నుండి, అలాగే ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వివిఎస్ జగన్నాథరావు గారు, శ్రీ సాయిలలిత కళా సమితి విశాఖపట్నం నుంచి. ముందుగా వక్తల గురించి పరిచయాన్ని తెలుసుకుందాం. డాక్టర్ నరసింహారావు గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. అలాగే ఇన్హాన్స్ బెంగళూరు నుండి ఎండి సైకాట్రీ పూర్తి చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా గుంటూరులో సైకాట్రీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మానస ఫిజియోక్లినిక్ ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓను గత 20 సంవత్సరాలుగా నడుపుతున్నారు. పాత్వే సైకాలజీ ఫర్ చిల్డ్రన్, చైల్డ్ గైడెన్స్ క్లినిక్, ఉమెన్స్ వెల్నెస్ సెంటర్ వంటి వివిధ సేవలను అందిస్తున్నారు. ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్కారం. ఈ నాట్య శాస్త్ర అధ్యయనంలో ఈ నృత్యము, మానసిక ఆరోగ్యము అనే దాని ప్రభావం ముఖ్యంగా బాల్యంలో కానీ లేకపోతే యవ్వనంలో కానీ ఉండే విషయాల గురించి మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నృత్యం అనేది సంగీతం, సాహిత్యం, అభినయం, భావోద్వేగాల వ్యక్తీకరణతో జీవన విధానానికి దర్పణం పట్టేది కాబట్టి ఇది అద్భుతమైన అధ్యయనం. దీనివలన కేవలం ఆనందానికి, వినోదానికి మాత్రమే కాకుండా మన భారతీయ సంప్రదాయంతో పాటు సనాతన ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది, ప్రబోధిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో కేవలం నృత్యం ఎంటర్టైన్మెంట్, ప్లెజర్ మాత్రమే. కానీ మన భారతీయ నాట్యం ఎంతో మహోన్నతమైన ఎన్లైటన్మెంట్, ప్రబోధనాత్మకంగా ఉంటుంది. అందుకే ఎన్నో శతాబ్దాలుగా భక్తిపూర్వకంగా గుళ్ళో, ఉత్సవాల్లోనూ ఈ నృత్య ప్రదర్శనలు కానీ అవి జీవన విధానం అయిపోయింది. ఆరోగ్యం పరమైన విషయానికి వస్తే అసలు ఆరోగ్యం అనేది శారీరకం, మానసికం, సామాజికంగా వెల్బీయింగ్గా ఉండడమే కాదు, మనం ఫిజికల్గా, మానసికంగా, సోషల్గా ఫిట్గా ఉండాలి, వెల్బీయింగ్గా ఉండాలి. నృత్యంలో ముఖ్యంగా బేసిక్ విషయాలు మాట్లాడితే శారీరకంగా కదలికలు ఒక రిథంలో జరుగుతాయి, అది కూడా వేగంగా జరుగుతాయి. పాటకి, మ్యూజిక్కి అనుగుణంగా సాహిత్యాన్ని భావయుక్తంగా అభినయించడంలో ఇటు శరీరం, మెదడు, భావోద్వేగపూరితమైన మనస్సు ఇవన్నీ సమ్మిళితంగా వ్యక్తపరచాలి. ఇది ఎంతో క్రమశిక్షణతో ఒక తపస్సులాగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ అది మనకి వంట పట్టదు. ఈ ప్రక్రియలో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి బాల్యం నుంచేనే, లేకపోతే యవ్వన వయసులో కానీ, తర్వాత అడల్ట్ కానీ శారీరకంగా ఆరోగ్యం, మానసికంగా ఆరోగ్యం, సామాజికంగా చక్కటి అనుబంధాలు, రిలేషన్స్, ఆధ్యాత్మిక సాధన జరిగే అవకాశం ఉంటుంది.
ఇది ఈ నృత్య సాధనలో. ఇది శారీరకంగా ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయం చూసుకుంటే, ఒక నిర్ణీతమైన రిథంలో ఎంతో కష్టమైన శారీరక కదలికలు, పోస్చర్స్, కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని పోస్చర్స్ మన శారీరక వేగవంతంగా చేయడం వలన ఇది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మన జిమ్లో వాకింగ్, రన్నింగ్ ఎట్లా ఉంటుందో దానికి మించి ఉండే ఏరోబిక్ ఎక్సర్సైజ్గా మనం, ఏరోబిక్ ఎక్సర్సైజే కాదు, ఇది కొన్ని వాళ్ళ పోస్చర్స్ అవి యోగాసనాలతో సమానంగా ఉంటాయి. అవి ఈ నృత్య ప్రక్రియలో అవి తెలియకుండానే జరిగిపోతాయి. దీనివలన ఈ పిల్లల్లో కానీ యుక్త వయస్కుల్లో కానీ మస్కులర్ మజిల్ స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది. మజిల్ స్ట్రెంగ్త్తో పాటు ఎప్పుడైతే ఈ మజిల్స్ అన్నీ మూవ్ అవుతాయో నర్వస్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఈ నర్వస్ స్టిమ్యులేషన్ వల్ల ఒక స్టెబిలిటీ, బ్యాలెన్సింగ్ అనేది, ఈక్విలిబ్రియం అనేది ఆ సాధకుడికి ఉంటుంది. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ రేట్ పెరగడం, తర్వాత బ్రీదింగ్ పెరగడం, దీనివల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుంది. తర్వాత లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తుల్లో ఉండే కెపాసిటీ, వైటల్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది క్యాలరీస్ బర్న్ అవుతుంది. క్యాలరీస్ బర్న్ అవడం వల్ల ఆ పిల్లలకు కానీ లేక పెద్దవాళ్ళకి కానీ యుక్త వయసులకు కానీ వెయిట్ రిడక్షన్, వెయిట్ పెర్ఫెక్ట్గా ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. దీనికి మించి ఆ పోస్చర్స్ వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటుంది. ప్రతి దినం చేయడం వల్ల ఆ పోస్చర్స్ వల్ల, వాటి వల్ల ఫ్లెక్సిబిలిటీ ఇందులో ఉంటుంది, మళ్ళీ యోగాలో ఉంటుంది. దీనికి అన్నిటికంటే ముఖ్యం ఈ డైలీ ఎక్సర్సైజ్, డైలీ ట్రైనింగ్ వల్ల మెదడులో చాలా మార్పులు జరుగుతాయి. మెదడులో మార్పులు ఏంటంటే, మన మెదడులో కార్టెక్స్ అని ఉంటుంది, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్లో మోటార్ కార్టెక్స్, సెన్సరీ కార్టెక్స్. సెన్సరీ కార్టెక్స్ అంటే బయట విషయాలను మనం గ్రహించి దాని ద్వారా మోటార్ కార్టెక్స్ ఏం చెయ్యాలి అనేది దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది డ్యాన్సింగ్. అలా ఆ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, మనం ఎప్పుడు ఏమి చేయాలి అనేది నిర్ణయం బాగా పెరుగుతుంది. అలాగే మెదడులో బేసల్ గ్యాంగ్లియా అని ఉంటుంది, అది దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్లో ఉండే కణాలు కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. కనెక్టివిటీ పెరగడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. బేసల్ గ్యాంగ్లియాలోనే ఇమోషన్స్ కూడా కంట్రోల్ ఉంటుంది. ఆ ఇమోషనల్ కంట్రోల్ కూడా ఈ బేసల్ గ్యాంగ్లియా యాక్టివేట్ అవ్వడం వల్ల వస్తుంది. అంతేకాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మెదడులో మనలో ఉండే క్రియేటివిటీ కానీ, ఆలోచన విధానాన్ని కానీ, జ్ఞాపక శక్తిని కానీ పెంపొందించే ఫంక్షన్స్ అన్నీ ఏకాగ్రత, తర్వాత కాన్సన్ట్రేషన్, అటెన్షన్, దాని ఎడల మనం పెట్టే ఫోకసింగ్, అవి ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ వల్ల పెరుగుతాయి. మెదడులో సెరిబెల్లం అని ఉంటుంది. ఆ సెరిబెల్లం వల్ల బ్యాలెన్సింగ్, ఈక్విలిబ్రియం, మనం ఒక కాళ్ళ మీద నుంచి డ్యాన్స్ చేయడం, లేకపోతే దీపాలు పట్టుకుని చేయడం, ఈ కొండల మీద డ్యాన్స్ చేయడం, ప్లేట్ మీద చేయడం, ముళ్ళుకు, ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ కేవలం ఆ సెరిబెల్లం ఫంక్షన్ స్టిమ్యులేట్ అవడం వల్ల ఈ బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇది రెగ్యులర్గా చేయడం వల్ల వీళ్ళలో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఈ పిల్లల్లో కానీ యుక్త వయస్సులో కానీ బోన్ స్ట్రెంగ్త్ పెరిగి వీళ్ళు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అని బోన్ ఉండే కాల్షియం పోయి దాంతో బ్రిటిల్ అయిపోతాయి, అది ఉండదు ఈ డాన్సర్స్లో. అట్లాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ రెగ్యులర్ డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల వీళ్ళు కార్టిసాల్ అనే హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఎండార్ఫిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, వీళ్ళు స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ రిడక్షన్ హార్మోన్స్ ఇవన్నీ, ఈ కార్టిసాల్ కానీ ఎండార్ఫిన్స్ కానీ మనకు దైనందిన సమస్యల్లో వచ్చే స్ట్రెస్ని తగ్గించే హార్మోన్స్. అలాగే కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి మనలో హ్యాపీనెస్ పెంచే హార్మోన్స్ కొన్ని ఉంటాయి, హ్యాపీనెస్ కెమికల్స్ అని అంటారు. అవి మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరో కెమికల్స్. అవి
ముఖ్యంగా డోపమైన్ అని, సిరోటానిన్ అనేది, అలాగే ఎండార్ఫిన్స్, ఇందాక చెప్పిన ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, ఈ నాలుగిటిని మనం హ్యాపీ కెమికల్స్ అని కానీ హ్యాపీ హార్మోన్స్ కానీ అంటారు. ఇవి డ్యాన్స్లో ముఖ్యంగా రెగ్యులర్గా చేసే డాన్సర్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అంచేత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. దీనివల్ల ఇవి పెరగడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. నేను ఇందాక చెప్పిన ఈ యోగాసనాల్లో కొన్ని యోగాసనాలు మనకు తెలియకుండానే డ్యాన్స్లో వచ్చేస్తాయి. దాంతో ఫ్లెక్సిబిలిటీ పెరిగి వీళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందింది. ఈ ఓవరాల్గా డ్యాన్స్ జీవన విధానంలో భాగం అయితే వీరిలో యాక్టివిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల వీళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీళ్ళ కోఆర్డినేషన్ బాగుంటుంది, వాళ్ళ మూమెంట్స్ అవి కోఆర్డినేషను. ఎజిలిటీ అంటే వాళ్ళలో ఉండే స్థైర్యం, శారీరక స్థైర్యం అనేది ఉంటుంది. ఇంకా ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది శారీరకంగా దాని డ్యాన్స్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది. అట్లాగే మానసిక ఆరోగ్యానికి వస్తే ముఖ్యంగా డ్యాన్స్లో అభినయం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన పార్ట్. అది ఆ నటన వల్ల ఇమోషన్స్, భావోద్వేగ ప్రకటన వీళ్ళలో చాలా స్వేచ్ఛగా ఉంటుంది, చాలా ఈజీగా చేస్తారు, ఫ్రీ ఫ్లోటింగ్ ఇమోషన్స్ ఉంటాయి. దీంతో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ కమ్యూనికేషను, సోషలైజేషను వీరి వ్యక్తిత్వంలో వికాసం కావడానికి దోహదపడుతుంది. అంతేకాదు వీళ్ళ గ్రూప్ యాక్టివిటీ కనుక జరుగుతూ ఉంటే గ్రూప్ డ్యాన్సెస్లో వాటిలో ఇది వాళ్ళు ఫన్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో, చిల్డ్రన్లో ఈ ఫన్ను ఒక రకమైన ఎక్సైట్మెంట్ వీళ్ళ జీవితంలో భాగం అయిపోతుంది. అలాగే వీటి వల్ల వీళ్ళు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మస్థైర్యం, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వీళ్ళలో బాగా పెరుగుతుంది, ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల. అలాగే వీళ్ళ ఇమోషన్స్, మూడ్ చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల డిప్రెషను, యాంగ్జైటీ చాలా దూరంగా ఉంటాయి వీళ్ళకి. కారణం ఏంటంటే వీళ్ళకి ఒంటరితనం అనేది ఉండదు. ఏదో సెల్ ఫోన్స్ పెట్టి కూర్చోవడం, ఒంటరిగా ఇంట్లో వాళ్ళతో మూమెంట్ లేకుండా ఉండడం, లేకపోతే ఏమి తోచినప్పుడు ఈ టీవీ చూడడం, ఆ ఒంటరితనం లేకుండా రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్ ఉండడం వల్ల వాళ్ళ సోషలైజేషన్ పెరుగుతుంది. ఈ సోషలైజేషనే కాకుండా ఈ డ్యాన్స్లో వీళ్ళు కొత్త స్కిల్స్, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపుతూ ఉంటారు. ఇది క్రమం తప్పకుండా నిరంతరంగా చేయడం వల్ల ఈ చిన్నపిల్లల్లో కానీ లేకపోతే యుక్త వయసులో వాళ్ళకి కానీ ఈ స్ట్రెస్ ఉండదు, రిలాక్స్గా ఉంటారు. ఈ ఎండార్ఫిన్స్ అవి ఉత్పన్నం అవ్వడం వల్ల వీళ్ళలో నిద్ర సమస్యలు ఉండవు. మామూలుగా ఇప్పుడు యూత్లో ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది యూత్ వాళ్ళు కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయి ఫెటీగ్ నీరసం వచ్చేస్తూ ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి. దానివల్ల వీళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. అట్లా లేకుండా వీళ్ళకి స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ ఇంప్రూవ్ అవడం, వీళ్ళు ఒక రకమైన బాండింగ్, ఎఫెక్షనేట్ రిలేషన్షిప్స్ ఏర్పడడానికి ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ మీద, ఇందాక నేను చెప్పిన బ్రెయిన్ మీద స్టిమ్యులేషన్ వల్ల మెమరీ పెరుగుతుంది. మెమరీ పెరగడం వల్ల వీళ్ళలో అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో అడల్ట్స్ అయిన తర్వాత 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి సాధారణంగా ఏజింగ్ ప్రాసెస్ వల్ల జ్ఞాపక శక్తిలో మతిమరుపు వ్యాధి అని, డెమెన్షియా అని వస్తుంది. అది హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ డాన్సర్స్లో కనుక వాళ్ళు పరిశోధనలు చేసినప్పుడు ఈ డాన్సర్స్లో డెమెన్షియా, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఉండి వీళ్ళకి డెమెన్షియా చాలా తక్కువ మందిలో వస్తుంది డాన్సర్స్లో, ఈ మతిమరుపు వ్యాధి అనేది. ఇది పరిశోధనలు జరిగాయి, సిస్టమేటిక్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి హార్వర్డ్ యూనివర్సిటీలో. అలాగే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డాన్సర్స్ వాళ్ళ మూమెంట్స్ కానీ వాళ్ళ మ్యూజిక్కి సింక్రనైజ్ చేసుకుని వాళ్ళ డ్యాన్స్ దానివల్ల వీళ్ళలో మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ అనేది
ఒక మెడిటేషన్ ప్రాసెస్ అది. ఆ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఇది ప్రస్తుతం ఉన్న మెడిటేషన్స్లో కల్లా చాలా పాపులర్. ఇండియాలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా, అమెరికా, ఇంగ్లాండ్లో కూడా, యూకేలో కూడా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది వెరీ పాపులర్. ఎస్పెషల్లీ మానసిక వైద్య టెక్నిక్స్లో అది ఇంపార్టెంట్. అది మనకి తెలియకుండానే మన భారతీయ నృత్య విధానంలో, సాధనలో అది మైండ్ఫుల్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టడీస్ మీకు చెప్తాను. డాక్టర్ ప్రభా సిద్ధార్థ అనే ఆయన స్టడీలో ఫ్రీ ఫ్లోయింగ్ డ్యాన్స్ తోటి డిప్రెషన్ అంటే కుంగుబాటు అనే మానసిక వ్యాధి, యాంగ్జైటీ అంటే ఆందోళన, ప్రతి చిన్న చిన్న విషయానికి టెన్షన్ పడడం, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతానని భయపడడం, లేకపోతే ఎవరికో ఏదో జబ్బు రాగానే మనకు కూడా వస్తుందని ఒక రకమైన భయం, ఏమీ కారణం లేకపోయినా కూడా ఆందోళనకు గురవడం, ఊపిరితిత్తుల్లో గాలి ఆడకపోవడం, ఆయాసం, టెన్షను, ఏదో అయిపోతుందని చేతులు నోరు తడారిపోవడం, ఇట్లాంటి ఆందోళన, యాంగ్జైటీ లక్షణాలు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఒక మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ మీద లేకపోతే ఒక పెద్ద అవాంతరం జరుగుతుంది ఇంట్లో, దాని తర్వాత వచ్చే స్ట్రెస్ డిజార్డర్ అని ఉంటుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. వాళ్ళలో కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది డ్యాన్సింగ్. అది ఆ ప్రభా సిద్ధార్థ ఆయన 98% డాన్సర్స్లో వాళ్ళ మూడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది వచ్చింది, ఈ నేను చెప్పిన ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్, 98% డాన్సర్స్ దే ఇంప్రూవ్డ్, మూడ్ చాలా ఇంప్రూవ్ అయిందని చాలా ఇది రిపోర్ట్ చేశారట. అలాగే కాన్షియస్ డ్యాన్స్ అనే దాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్, కంపాషన్ అంటే ఒక రకమైన కరుణ, మిగతా వాళ్ళ జాలి, దయ, కరుణ అని అంటారు సార్, ఆ కరుణ అల్టిమేట్ అన్నమాట. ఇవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఇంకొన్ని స్టడీస్లో వాకింగ్ చేసే వాళ్ళని కొంతమందిని, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కొంతమందిని, డాన్సర్స్ని, ఈ ముగ్గురిని కంపేర్ చేసినప్పుడు కేవలం డ్యాన్స్ చేసిన గ్రూపులో మాత్రమే మెదడులో న్యూరో డిజనరేషన్ అనేది లేదు. ఇది ఏజ్ అడ్వాన్స్ అయిన కొద్దీ అంచేత వాళ్ళలో మెమరీ ఉంటుంది. ఇది సైంటిఫిక్గా స్టడీ చేసింది. అట్లాగే ఈ సింక్రనైజ్డ్ డ్యాన్స్ అంటే మన గ్రూప్ డాన్సెస్ ఇవి ఉంటాయి కదా, దాంట్లో ఫ్రెండ్షిప్ పెరగడం, ఫీలింగ్ క్లోజ్నెస్ విత్ అదర్స్, అలాగే ఈ హ్యాపీ కెమికల్స్ వాళ్ళు ఎక్కువ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. అది మనకి ఇంకా ఇండియాలో ఉందో లేదో తెలియదు, సార్ చెప్పాలి మనకి. ADTA, అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్. వాళ్ళు దీన్ని, డ్యాన్స్ని, దాని యొక్క ప్రాముఖ్యతను ఎలా చెప్పారంటే, ఇట్ ఈస్ అ సైకోథెరపెటిక్ యూజ్ ఆఫ్ మూమెంట్. సైకోథెరపెటిక్ అంటే మానసికంగా వైద్యం చేసే ఒక మూమెంట్లో ఇట్ ప్రమోట్స్ ఇమోషనల్, సోషల్, కాగ్నిటివ్ అండ్ ఫిజికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే భావోద్వేగాలు కానీ, సామాజికంగా, సాంఘికంగా కానీ, కాగ్నిటివ్ అంటే తెలివితేటలు, జ్ఞాపక శక్తి, అండ్ అలాగే శారీరకంగా ఫిజికల్, ఇది ఇంటిగ్రేషన్ అనేది ఒక రకమైన సైకోథెరపెటిక్ యూజ్ అని ఉంటుంది ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు అనే విషయం ADTA, అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్ వాళ్ళు క్లియర్గా చెప్పిన విషయం ఇది. ఈ డ్యాన్స్ థెరపీలో వచ్చే ఉపయోగాలు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డ్యాన్స్ రెగ్యులర్గా చేసేవాళ్ళు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అట్లాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్, రిలేషన్షిప్స్ కానీ, వేరే వ్యక్తులతో మనం మాట్లాడే విధానం, వాళ్ళతో ప్రవర్తించే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు డిప్రెషన్, యాంగ్జైటీ వీళ్ళలో ఉండదు. ఇంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే, ముఖ్యంగా చిల్డ్రన్స్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ 1 year 1.5 years నుంచే ఈ మన వర్కింగ్ లేడీస్ మెయిన్గా, ముఖ్యంగా వాళ్ళు పిల్లలు తొందరగా భోజనం చేయడానికో, లేకపోతే వీళ్ళు పని చేసుకుంటున్నప్పుడు మొబైల్ ఇస్తారు, ఏదో యూట్యూబ్ పెడతారు, అవి దానికి ఎడిక్షన్ అయిపోతున్నారు వాళ్ళు. అది లేకుండా ఉండాలి అంటే వీళ్ళని ఇట్లాంటి డ్యాన్స్ క్లాసెస్లో పెట్టడం వల్ల మొబైల్ ఎడిక్షన్ తగ్గుతుంది.
ఇంకా యూత్కి వచ్చేటప్పటికి వాళ్ళు గేమింగ్ డిజార్డర్స్ అంటే ఈ క్రికెట్ బెట్టింగ్ లేకపోతే వేరే గేమింగ్స్ ఉంటాయి, దానికి అలవాటు పడిపోతారు. ఈ ఈ ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి, ఈ మొబైల్ గేమ్స్, వాటికి అలవాటు పడిపోతారు. వీటికి అలాగే అంతేకాదు ఆల్కహాల్, స్మోకింగ్, ఈ కెనాబిస్, ఈ గంజా, వీటికి కూడా వాటి ఇప్పుడు యూత్ బాగా ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లోను వాటిలో వీటిని దూరంగా ఉండాలి అంటే ఇట్లాంటి లలిత కళల్లో రెగ్యులర్ సాధన ఉంటే వాటికి దూరంగా ఉంటారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డరే కాకుండా వేరే డిజార్డర్స్ లైక్ ఓసిడి అని ఉంటుంది, చేసిన పనే పదే పదే చేయడం, అట్లాంటివి, కడి చేతులు కడగడం, ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ డ్యాన్స్ థెరపీ ఉపయోగపడుతుంది. అలాగే స్కిజోఫ్రీనియా అనే ఒక తీవ్రమైన మానసిక వ్యాధి ఉంది. వాటిలో నెగిటివ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు నలుగురితో మాట్లాడరు, ఏమి చెయ్యాలని ఉండదు, తర్వాత స్తబ్దతగా కూర్చుంటారు, ఎవరితోటి సోషలైజేషన్ ఉండదు. అట్లాంటి వాళ్ళలో కూడా ఈ డ్యాన్స్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీలో పేరెంట్స్ వాళ్ళలో పిల్లలతో కమ్యూనికేషన్ ఎక్కువగా పెరగడం, వాళ్ళతో ఇంటరాక్షన్ బాగుండడం ఉంటుంది. యూత్ కనుక తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళలో ఆ యూత్లో సొమాటిక్ ప్రాబ్లమ్స్, శారీరకమైన సమస్యలు కానీ, అలసట కానీ, మానసిక సమస్యలు కానీ ఇవి ఉండవు. వాళ్ళలో మోటార్ డెవలప్మెంట్ మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ వాళ్ళకి శారీరకంగా స్ట్రెంగ్త్ వస్తుంది. ఇది క్లుప్తంగా మానసిక ఆరోగ్యం కానీ మిగతా ఆరోగ్యాలు కానీ సంక్షిప్తంగా ఈ నృత్యం సాధన వల్ల వచ్చే ఉపయోగాలు నాకు తెలిసినంత వరకు నేను మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే పాయింట్ వైజ్గా కంప్లీట్గా మేము ఆలోచించిన దానికంటే చాలా ఇన్డీప్గా ప్రతి ఒక్క దాని గురించి మీరు చెప్పడం జరిగింది. సో దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసేందుకు జగన్నాథరావు గారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా చాలా విషయాలని మనతో పంచుకున్నారు. యాక్చువల్గా మనము నాట్యాన్ని మనకు తెలిసిన విధంగా కూడా ఉన్నటువంటి 64 కళల్లో 5 లలిత కళలను ఉత్తమమైనవిగా చెప్పి ఈ 5 లలిత కళలను తనలో ఉన్నవిగా నాట్యాన్ని ది బెస్ట్గా చెప్పేటువంటి నాట్యం మనకు తెలుసు. అందులో ఈ నాట్యంలో కూడా మన సనాతన సాంప్రదాయాన్ని కానీ అలాగే మన ఇండియన్ ఎథిక్ ఫార్ములేషన్ మొత్తం అంతా కూడా చెప్పడానికి అవకాశంగా ఉండేటువంటి ఈ నాట్యాన్ని పిల్లలలో అలాగే యూత్లో మెయిన్గా పిల్లలలో చాలా ఇంట్రెస్ట్ చూస్తుంది. కామన్గా ఇప్పుడు ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఆ స్థాయి పెరుగుతున్నప్పటికీ కూడా క్వాలిటేటివ్ స్థాయి పెరగట్లేదు. అది మనం అనుకునే దానికంటే అంటే కామన్గా ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఒక మోజుతోనో లేదంటే ఆ డ్రెస్సు ఆ సెన్స్తో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప అయితే ఆ దృక్పథము మన ధర్మానికి దగ్గరగా ఉంటుందనో లేకపోతే వాళ్ళలో ఒక పరిణితి వస్తుందనో లేదు ఇప్పుడు సార్ చెప్పినట్లు ఒక అవగాహన ఉంటుంది వాళ్ళ ఇటువైపు బ్రెయిన్ పరంగా కానీ ఇటువైపు వాళ్ళ మానసిక స్థితి అంతా కూడా సరిపడుతుందనే ఆలోచన పేరెంట్స్లో తీసుకురావడం మాత్రమే దీని యొక్క మనం డిస్కషన్ యొక్క మేజర్ ఆలోచన. సో ఆ అవగాహన పరంగా మీరు ఏం మాట్లాడతారు సార్ జగన్నాథరావు గారు? అయ్యా, నాట్యం అన్నది మన పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే చతుర్వేదాల నుంచి తీసుకోబడ్డది నాట్యం. ఆ వేద సారాన్ని అందరికీ అందించాలి అన్నది దృక్పథంతో అనేక రకాలైనటువంటి క్రియలు జరిగినాయి. ఆ వేదాన్ని ముందు అందరికీ అందించాలన్న ఉద్దేశంతో 108 ఉపనిషత్తులుగా విడదీశారు. ఆ ఉపనిషత్తుల సారం కూడా ఇంకా అందరికీ అందకపోయేటప్పటికీ దాన్ని అష్టాదశ పురాణాల కింద చేసి కథలుగా అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా కథలుగా చేసి అష్టాదశ పురాణాలు అందించారు. ఆ పురాణాలు అందించిన తర్వాత కూడా ఇంకా అర్థం కాకపోయేటప్పటికీ ఇతిహాసాలు తీసుకున్నారు. ఇతిహాసాలుగా తీసుకొని అందులో కూడా అంటే ఆల్మోస్ట్ పురాణాల లెవెల్ లాగే అష్టాదశ పురాణాల లాగే తీసుకొని ఇతిహాసాలు తీసుకొని కొన్ని క్యారెక్టర్లు పెట్టి దాని ద్వారా వాళ్ళకి అందరికీ అందేలాగా ట్రై చేసి చెప్పారు. సో ఇవన్నీ ఒకటి ఆ వేదసారం అందాలంటే అసలు మన పూర్వులకి మొట్టమొదటి నుంచి చేసినటువంటి ఏ ప్రయోగమైనా
సర్వే జన సుఖినో భవంతు. ఇది మెయిన్ మోటో. ఈ మోటో తోటే అందరూ అన్ని చేసుకొచ్చారు. సో అందరికీ అందాలి, అన్ని విషయాలు తెలియాలంటే తెలిసిన విషయం జ్ఞాపకం ఉండాలి, నేర్చుకోవాలంటే తనకి ఆ మనసుకి ఉపయోగపడే విధంగా తన మనసుని పెట్టి నేర్చుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనిషికి ఆలోచన విధానం రావాలి. ఇది సర్వసాధారణంగా పుట్టిన ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి 7వ ఏడు దాటేదాకా బాల్య అవస్థ ఉంటుంది. అందుకే పూర్వం మన వాళ్ళు 7వ ఏడు దాటిన తర్వాత కానీ ఉపనయనం చేసేవారు కాదు. ఉపనయనం చేసి ఆ తర్వాత వాళ్ళని విద్యాభ్యాసానికి పంపించేవారు. సో అన్ని నేర్చుకునేవారు. ఆటలేంటి, పాటలేంటి, విద్య, అన్ని రకాల విద్యలు నేర్చుకొని నిష్ణాతులై తిరిగి వచ్చేవారు. సో ఆ రోజుల్లో అలా జరిగింది. మరి ఈ రోజుల్లో అలా జరగాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. చాలా మందికి డాన్స్ అంటే, ఎస్పెషల్లీ క్లాసికల్ డాన్స్, ఇండియన్ క్లాసికల్ డాన్స్ అంటే అందున మన ఆంధ్రదేశంలో ఒక చిన్న చూపు ఉంది, చాలా చిన్న చూపు ఉంది. దాని మీద ఏమిటో అంటారు. కొంతమంది నేను నేర్చుకోలేకపోయాను, మా పిల్లలకి నేర్పుతా ఉంటారు. తీసుకొచ్చి 3 ఏళ్ల పిల్లల్ని 4 ఏళ్ల పిల్లల్ని కూడా జాయిన్ చేస్తుంటారు. కాదండి, వాళ్ళు 8వ ఏడు వచ్చిన తర్వాత జాయిన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళకి 16వ ఏడు వచ్చేటప్పటికి ఒక పద్ధతికి వస్తారు. ఈ వయసే జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘట్టం. అది మన వాళ్ళు చెప్తారు చూసారా, టీనేజ్ అని. ఆ టీనేజ్ టైంకి వాళ్ళకి అందించవలసినటువంటి మినిమం నాలెడ్జ్ మనం అందించగలుగుతాం ఈ డాన్స్ ద్వారా. ఈ డాన్స్ గురించి చెబుతూ మన పూర్వుల పెద్దలు ఏం చెప్పారు? సర్వశాస్త్ర సంపన్నం సర్వశిల్ప ప్రదర్శకం నాట్యాఖ్యాం పంచమ వేదం సేతిహాసం కరోమ్యహం అన్నారు. సర్వశాస్త్రాలు, ప్రపంచంలో ఉండే అన్ని శాస్త్రాలు ఇందులో ఉంటాయి. మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అంతెందుకండి, మన 64 కళలు చెప్పుకున్నాం కదా, 63 కళలు కూడా ఇందులో ఉన్నాయి. అయ్యా మరి ఇందులో 4 కళల్లోనే చౌర్యం కూడా ఉంది. అది కూడా ఉందా అంటే ఉన్నది, చౌర్యం కూడా ఉంది. ఎందుకంటే డాన్సర్ బాగా డాన్స్ చేస్తే అది చూసినటువంటి ప్రేక్షకుడి మనసుని మనం దొంగిలించిన వాళ్ళ కింద అవుతాం. అలాగే శౌర్యం కూడా వస్తుంది. అవన్నీ పక్కన పెడితే ఇక మెదడు మీద ఎలా వర్క్ చేస్తుంది చిన్నపిల్లలకి 8వ సంవత్సరం అయిన తర్వాత నుంచి వాళ్ళకి విద్యాభ్యాసం మొదలు పెట్టేటప్పటికి వాళ్ళల్లో నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచి ఉంటుంది కొత్తది ఏదో నేర్చుకోవాలని. కానీ 8వ సంవత్సరం నుంచి వాళ్ళకి నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్తారు. ఆ ఉత్సాహం చూపించినప్పుడు ఇలాంటివి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం ఇలాంటివి నేర్పిస్తూ పోతే వాళ్ళు ఒక లలితమైనటువంటి మానసిక స్థితికి వస్తారు. తర్వాత డాన్స్ అనేటప్పటికి, అదే నాట్యం అనేటప్పటికి సమాహార కళ, అన్ని కళలు కలిసి ఉంటాయి. అంతేకాకుండా ఏకకాలంలో బహుక్రియలు చేయవలసినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క తను ఏం చేస్తున్నాడో తను తెలుసుకొని అది తను ప్రదర్శనలో చేయగలగాలి. తర్వాత అక్కడ మాస్టర్ గారు చెప్తున్నటువంటి తాళం, వేస్తున్న తాళం ఏంటి, చెబుతున్న జత ఏంటి వినాలి, దానికి అనుగుణంగా తన శరీరాన్ని కదపాలి. అలాగే స్టేజ్ మీద ఉంటే స్టేజ్ మీద ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడున్నాం, ప్రేక్షకుడు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇలాంటి చాలా ఇష్యూస్ ఏకకాలంలో మొత్తం మెదడునంతా ఉపయోగించి వాళ్ళు చేస్తారు. ప్రదర్శన చేసినప్పుడు జరుగుతుంది. సో అది నేర్చుకునే సమయంలోనే వీళ్ళకి 8వ సంవత్సరం నుంచి నాట్యం కనుక మొదలు పెడితే వాళ్ళు అక్కడ నుంచే ట్యూన్ అవుతారు. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. డాక్టర్ గారి దాకా చెప్పారు ఏవేవి బాగా వర్క్ చేస్తాయో ఈ డాన్స్ వల్ల. సో అవన్నీ కూడా డెవలప్ అవుతాయి వాళ్ళలో. దానివల్ల ఏంటంటే ఇంకా బాగా ఇదో బహు విషయాలు ఏకకాలంలో నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను ఎగ్జాంపులర్ గా నేను మీకు చెప్పగలను. ఎందుకంటే నేను నేర్చుకుంటున్న సమయంలో మాతో పాటు నేర్చుకున్నటువంటి కొంతమంది నర్తకీమణులు కానీ నర్తకులు కానీ ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఎలాగొచ్చింది? 24 గంటలు ఇక్కడే ఉండేవారు, ఎలా ఎప్పుడు చదివేవారు అని అనుకునేవాళ్ళం.
కానీ చదువే, నాట్యమే. ఒకసారి చదివిన దాన్ని మళ్ళీ తిరిగి చదవాల్సిన అవసరం లేదు. అంత స్టోర్ చేసుకునేటటువంటి, ప్రిజర్వ్ చేసుకొని పరీక్ష రాయగలిగినంత నాలెడ్జ్ ఉండేది వాళ్ళలో. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాగొచ్చింది అంటే డాన్స్ ప్రాక్టీస్ వల్ల. అది ఒక్కటే కాకుండా మానసిక స్థితి, ఎవరు ఏంటి, ఒక పద్ధతి అయినటువంటి జీవితానికి అలవాటు పడతారు ఈ డాన్స్ చేసేటటువంటి వాళ్ళు. మానసిక స్థితి ప్రశాంతత ఉంటుంది. ఒకవేళ ఏమాత్రమైనటువంటి డిస్టర్బెన్స్ ఏమన్నా కూడా మైండ్ లో వచ్చినా కూడా దాన్ని అతి సులువుగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు డాన్సర్స్. కారణం, ఆ క్షణానికి తను అనుకున్నది ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఇంత స్ట్రెస్, మైండ్ లో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా పోయి మైండ్ రిలీఫ్ అవుతుంది. దీని గురించి కూడా ఇందాక డాక్టర్ గారు చాలా విశదంగా చెప్పారు. ఏం జరుగుతుంది మెదడులో, ఏం జరుగుతుంది, ఎలాగా దాన్ని అచీవ్ చేస్తారు, మా మెదడు ఎలాగా అచీవ్ చేస్తుంది అన్న విషయం కూడా తెలియజేశారు చాలా డీటెయిల్ గా. సో ఇవి జరుగుతాయి. ఇవి జరగడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా విషయాలు తెలుస్తాయి. సర్వశాస్త్ర సంపన్నం చెప్పుకున్న అన్ని శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి అన్నిటి శాస్త్రాలకు నాలెడ్జ్ ఎంతో కొంత వీళ్ళకి వస్తుంది. నేర్చుకుంటారు, నేర్చుకోవాలి. అలాగే సంఘంలో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరేంటి, ఎవరితో ఎలా మసలాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితోటి ఎంతలో ఉండాలి, ఈ విషయం కూడా చాలా సులువుగా తెలుస్తుంది. వ్యక్తిగతంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగినటువంటి చక్కటి మార్గం ఏర్పరుస్తుంది నాట్యం. ఇంతేకాకుండా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ, ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు ఇందాకది, ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా వస్తుంది. సందర్భానుసారం సమయోచితమైనటువంటి మాటలతోటి, సమయోచితమైనటువంటి క్రియలతోటి అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురాగలిగినటువంటి శక్తి వీళ్ళలో ఉంటుంది. ఇవన్నీ రావడానికి కారణం వాళ్ళ మెదడు సందర్భోచితంగా పనిచేయడం. ఆ పనిచేయడానికి కావలసినటువంటి సాధనం నాట్యం. ఈ నాట్యం చేస్తూ పోతే ఆటోమేటిక్గా అన్ని వస్తాయి. కారణం ఏంటంటే నాట్యం సమాహార కళ అని ఇందాక చెప్పాను. అందులో వ్యాయామంతో పాటు యోగా కూడా ఉంది. దీనిని ఒక రకంగా చెప్పాలంటే ఒక నర్తకుడు లేదా ఒక నర్తకి తను అనుభవించాలి ముందు. అక్కడ సాహిత్యంలో ఉన్నటువంటి సాహిత్యకారుడు రాసినటువంటి రచనని తను తెలుసుకొని దాని అర్థం, పరమార్థం, భావార్థం, పరమార్థం కూడా తెలుసుకోవాలి. అలాగే దానికి సంగీతజ్ఞుడు సమకూర్చినటువంటి సంగీతాన్ని కూడా ఆస్వాదించి తన శరీరంలో దానిని ఇముడ్చుకొని ఆ భావానికి, ఆ రాగానికి తగ్గ విధంగా ముద్రలు పెట్టి అభినయించాలి. ముద్రలు పెట్టినప్పుడు ఈ ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క యోగాలో మనకి చెప్తుంటారు, ప్రాణాయామ ముద్ర అని, ఇవన్నీ అవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ముద్ర ఒక్కొక్కటి వాళ్ళ శరీరంలో జరిగేటటువంటి ఎన్నో విషయాలకి సహాయం చేస్తుంది. బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఇది నేను చాలా ప్రాక్టికల్ గా చూశాను. ఎందుకంటే నా క్లాస్మేట్లకు, నా సీనియర్లే కాకుండా నా శిష్యుల్లో కూడా చూశాను. నా శిష్యుల్లో చాలా మంది ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ 100కి 98, 100 మార్కులు సంపాదించిన పిల్లలే ఉన్నారు తప్ప యావరేజ్ పిల్లలు ఎవరు లేరు. అందరూ అబౌవ్ 90. అలాగని డాన్స్ క్లాస్ మానేస్తారంటే మానరు. క్లాస్కి వస్తారు. క్లాస్కి వచ్చి క్లాస్లో 1 గంట 2 గంటలు గడిపి వెళ్తారు. దీనివల్ల వాళ్ళ శారీరక ఆరోగ్యం కూడా బాగుంది, మానసిక ఆరోగ్యం బాగుంది, అందరితోటి స్నేహం పెరిగింది. డాక్టర్ గారు చెప్పినట్టే ఇన్ని లక్షణాలు, డాక్టర్ గారు చెప్పిన ప్రతి లక్షణానికి ఆద్యం మనస్సు, మెదడు, ఈ రెండిటికి ఒక పద్ధతి అయినటువంటి మార్గం ఏర్పరచగలిగేటటువంటిది ఏదన్నా ఉన్నదంటే అది నాట్యం ఒకటి. ఆ నాట్యాన్ని అభ్యసిస్తే డెఫినెట్ గా ఇది అవుతుంది. నేను నా పర్సనల్ గా నా విషయం చెప్తాను వినండి. నేను చదువుకునే రోజుల్లో నేను యావరేజ్ స్టూడెంట్. ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు నా గురించి. అటువంటిది నేను ఈ నాట్యం నేర్చుకున్న తర్వాత నేను చదువులోని పైకి వచ్చాను, విజ్ఞానంలో పైకి వచ్చాను. ఎవరన్నా ఏమన్నా అడిగితే దానికి తగ్గ విధంగా అసలు విషయం ఏమిటో తెలుసుకొని తిరిగి మాట్లాడగలిగాను. వాళ్ళకి ఎవరికి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పగలిగేటటువంటి స్థాయికి కూడా నేను పెరగగలిగాను. ఇవన్నీ కారణం ఏంటి, నాకు నేర్పినటువంటిది నాట్యం.
ఇది అలాగే నా స్టూడెంట్స్ లో చాలా మందిలో ఈ క్వాలిటీని నేను చూడగలిగాను నాట్యం నేర్చుకోవడం వల్ల. ఇది నాకు తెలిసినంతలో ఈ నాట్యంలో ఉన్నటువంటి గొప్పతనం. దీనివల్ల పిల్లలు నేర్చుకున్నటువంటి చాలా విషయాలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ డాక్టర్ కానీ మీరు కానీ చెప్పిన వాటిలో నాకు ఒకటి పాయింట్ సార్, మనం ప్రాక్టికల్గా మాట్లాడదాము. అంటే ఒక డ్యాన్స్ నేర్చుకోవటమో అంటే లాస్ట్ వీక్లో కూడా మేము మరొక వెబినార్ జరిగింది, నేటి చదువులతో నాట్యం సాధ్యమా అని చెప్పని. నాట్యం అనే కాదు, ఏ ఆర్ట్నైనా సరే టైం బ్యాలెన్స్ చేసుకోవటం ద్వారా వారి యొక్క నాట్య కళను లేదా వాళ్ళ కళను చదువులతో పాటు చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఆర్ట్ అనే దాన్ని ఫైనలైజ్ చేసి మాట్లాడారు అప్పుడు వక్తలు. సో దానిని ఇక్కడ మనం తీసుకుంటే, ఇటు మీరు చెప్పినట్లు ఆర్ట్ వల్ల చదువులో ఎక్కువ మార్కులు రావాలన్నా, లేదు దీని యొక్క ఆలోచనని చదువుల మీద ఈ ఎఫెక్ట్ పడుతోంది దానివల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి ఆలోచన పోవాలన్నా, ద మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఆర్ట్ ఆర్ డాన్స్, ఎనీథింగ్ రైట్ యాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. సో ఆ యాటిట్యూడ్ని డెవలప్ చేసేందుకు డాన్స్ ఇన్స్టిట్యూట్స్ లేదా గురువులు ఎంతవరకు వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటుపక్క ఖచ్చితంగా పేరెంట్స్ తరఫు నుంచి ఖచ్చితమైనటువంటి ఆ సహకారం ఉండాలి పిల్లలకు, 100%. అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్ గారు, మీరు కూడా ఉటంకించినది మల్టీ టాస్కింగ్ లెవెల్స్. మెయిన్గా థింగ్ ఏంటంటే ప్రేక్షకులు గమనించాల్సింది, మల్టీ టాస్కింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసేది డ్యాన్స్. దాన్ని ఏ విధంగా మనము మాట్లాడుకోవచ్చు అంటే, కంఠేనాలంబయేత్ గీతం హస్తేనార్థం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళమాచ. ఏకకాలంలో కంఠంతో పాట పాడటము, చేతులతో ముద్రలు చూపించడం, అర్థాలను చూపించటము, కళ్ళతో భావాలను పలికించటము, తాళానికి తగినట్లు పాదాలను కదపటము, ఏకకాలంలో చేయడానికి పిల్లకు చక్కని పరిణితితో కూడినటువంటి అవగాహన ఇచ్చేందుకు నాట్యం చాలా బాగా ఉపయోగపడుతోంది. అయితే దీనిని శాస్త్రయుక్తంగా ఇటు ప్రాక్టికల్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నతో దాంతో పాటుగా పిల్లలు ఏదైతే శ్లోకాన్ని చదువుతున్నారో ఒక స్థాయి పెరిగాక, ఒక 8 ఏళ్ళు దాటాక, 10 ఏళ్ళు దాటాక ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయటం ద్వారా ఖచ్చితమైన పరిణితి వాళ్ళ డ్యాన్స్లో వస్తుంది, అలాగే వాళ్ళ మనసులో కూడా వస్తుంది. ఈరోజు మన టాపిక్ కూడా మేధో వికాసానికి నాట్యం దోహదం అన్నప్పుడు అది నాట్యం కావచ్చు, ఏవేదైనా కావచ్చు. అంతదాకా దీనికి మన భగవద్గీత శ్లోకాలని అప్పచెప్తున్న చాలామంది పిల్లలు ఒక పిల్లను లేదా పిల్లాడిని ఒక 50 శ్లోకాలు అప్పచెప్తుందని, కంఠస్థం చేసిందని గట్టిగా చెప్పిన పిల్లను ఒక 10 సంవత్సరాల తర్వాత వాటి యొక్క అర్థాలను అర్థం చేసుకుంది మా పిల్లని ఎంతమందిని బయట తీసుకురాగలుగుతున్నారు? కేవలం మననం చేసి, మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. అయితే మననం చేసి కేవలం ఒక బై హార్టెడ్ మైండ్ సెట్ కాకుండా లెవెల్ దాటిన తర్వాత దాని యొక్క అర్థాన్ని తీసుకునే విధంగా పిల్లలకు ఇటువైపు గురువుల నుంచి అటు పేరెంట్స్ నుంచి కూడా సరైన ఇన్పుట్స్ ఇవ్వగలిగినట్లయితే వారికి ఆ శ్లోకాలు అలాగే ఆ డ్యాన్స్కి సంబంధించిన ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది ఒకటి. ఇక మీరు చెప్పినటువంటి మాటని మరొకసారి మాట్లాడుతూ, నతత్ జ్ఞానం నతత్ శిల్పం నసా విద్యా నసా కళ నసా యోగా నతత్ కర్మ నాట్యేస్మిన్ నదృశ్యతే. ఇది భరతుడు చెప్పినటువంటి నాట్యశాస్త్రంలో ఎటువంటి విషయాన్నైనా కానీ నాట్యంలో లేకపోతే ఎక్కడా లేదు, నాట్యంలో అన్నీ ఉన్నాయని ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. దానిని మనం తీసుకునేటువంటి విధానము, ఇటు మేధో సంపత్తిని పెంచుకునేందుకు బ్రెయిన్లో ఫంక్షన్స్ ఏ విధంగా ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయనేది డాక్టర్ గారు మనకు ఎలా అయితే చెప్పారో, అది శ్లోకపరంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాల్సిన విషయం ఉంది అనేది శాస్త్రపరంగానూ చెప్పారు. ఈ రెండిటి యొక్క సమాహారంగా ఈనాడు పిల్లలకు, పేరెంట్స్కు ఒక చక్కని అవగాహన కలిగేందుకు మాత్రమే ఈ యొక్క డిస్కషన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే చదువు యొక్క పరమావధి మ్యాక్సిమం అసలు మెయిన్గా జ్ఞానము, అంతే కదా సార్? ఆ జ్ఞానము యొక్క డెఫినిషన్ని మనం ఏ విధంగా మాట్లాడచ్చు డాక్టర్ గారి మాటల్లో? సార్ దీనికి ఏదైనా చేంజ్ ఉందా సార్? చదువు యొక్క ఇప్పుడు ఏదైనా చదువుని తీసుకుంటున్నాము అంటే దాని యొక్క పరమావధి జ్ఞానము, నేటి కాలంలో జ్ఞానము గురించి ఏం మాట్లాడచ్చు, పిల్లలకు పేరెంట్స్కి ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు అల్టిమేట్గా మన ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పిల్లలు
వాళ్ళు చదువు థర్డ్ క్లాస్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్ కానీ వేసేటప్పుడు ఆ పేరెంట్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళని ఒక ఇంజనీర్ని చేద్దామా, ఒక డాక్టర్ని చేద్దామా, ఇప్పుడు ఆడిటర్ని చేద్దామా అనే తప్ప వాళ్ళని సమగ్రమైన వ్యక్తిత్వంతో సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో ఉండే పరిస్థితి రావాలి అంటే కేవలం చదువులు ఒకటే సరిపోవు. ఇటువంటి లలిత కళలు ముఖ్యంగా ఇప్పుడు మీరు జగన్నాథరావు గారు చెప్పింది కానీ మీరు చెప్పిన విషయాలను చూస్తుంటే ఈ నృత్యానికి ఇంత ప్రాముఖ్యత ఉండడం అనేది నాకు మీ ద్వారా తెలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళని మేము యోగా ట్రీట్మెంట్కి పంపిస్తాం. యోగా అనే దాంట్లో ఇప్పటిదాకా యోగా ప్రాక్టీస్ నుంచి యోగా థెరపీకి ట్రీట్మెంట్ పర్పస్లోకి వచ్చేసింది. అలాగే నేను ఇందాక చెప్పాను అమెరికన్ అసోసియేషన్ ఫర్ డ్యాన్స్ థెరపీ అని, అలాంటిది మన భారతదేశంలో కూడా ఈ డ్యాన్స్ అనేది ఒక థెరపటిక్ యాటిట్యూడ్లోకి వస్తే మీరు చెప్పినట్టుగా ఈ జ్ఞానం అనేది ఈ చిన్న వయసులోంచే జ్ఞానం పరమావధిగా ఉండడం వల్ల అల్టిమేట్గా ఈ లైఫ్ యాంబిషన్ ఏంటి, దుఃఖ నివృత్తి, సంతోష ప్రాప్తి, అత్యంత సంతోష ప్రాప్తి అనేది రావాలి అంటే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించాలి అంటే ఇట్లాంటి కళలు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం చాలా అవసరం అని నా ఉద్దేశం. అయ్యా ఒక్క మాట డాక్టర్ గారు చెప్పిన దానికి ఈ నాట్యం నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఒకటే కాదు సార్, నాకు తెలిసి కొందరు చాలా ప్రఖ్యాతులు కలిగినటువంటి నర్తకులు ఉన్నారు, నర్తకీమణులు ఉన్నారు. వాళ్ళకి అంటే నేను చూసినటువంటిది, నా ఎరిక ఉన్నటువంటిది నేను చూసినటువంటిది, వాళ్ళకి పాపం పోలియో వచ్చిందండి, పోలియో లైక్ వాళ్ళని అనుకోకుండా కొంతమంది డాక్టర్ల సజెషన్ మీద వాళ్ళకి డాన్స్ నేర్పమంటే బలవంతంగా నేర్చుకున్నారు, పాపం కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ పోలియో లెగ్ లేదు, ఆ పోలియో కూడా లేదు వాళ్ళకి. నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు, పెద్దవాళ్ళది, వాళ్ళు బాధపడతారు, అందుకని పేర్లు మటుకు ఉట్టంకించటం లేదు. నేను ప్రాక్టికల్ గా నేను చూశాను అనమాట. అది ఒక వ్యక్తికి అయితే షార్ట్ లెగ్ ఉండేది, పోలియో వచ్చి అది కూడా పోయింది. చిన్న గూని వచ్చింది స్పైనల్ లో, అది కూడా పోయింది. ఫిజికల్ గా కూడా నేను చూసే నాకు ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ అనమాట. డాన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి గొప్ప విషయాలు, వాళ్ళ బ్రెయిన్ అంత స్ట్రాంగ్ అయింది దట్ బ్రెయినే వాళ్ళని ప్రాపర్ గా నడిపించగలిగింది. అవును, ఇండివిజువల్ గా వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ పెరిగింది. దానికి కారణం డాన్స్. నేను చెయ్యాలి, ఇది రాదు, ఈ స్టెప్ నీకు రాలేదు, రాకపోతే ప్రాక్టీస్ సాధన చేస్తాను, నాకు రావాలి, ఎందుకు రాదు అన్నట్టు బలవంతంగా ప్రాక్టీస్ చేసినప్పుడు చివరికి ఏంటంటే ఆ పోలియో కూడా పోయి వాళ్ళు డాన్స్ చేయగలుగుతున్నారు, పేరు ప్రఖ్యాతులు చేసుకున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నేను చూసిన వాళ్ళలో. ఇది కూడా ఫిజికల్ గా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. డిజార్డర్, ఫిజికల్ డిజార్డర్ ని కూడా కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది మీరు తమరు చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు దీనివల్ల. అంతే అంతే, కరెక్ట్. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా సార్ చెప్పినటువంటి విషయాలని మనం ఫైనలైజ్ చేసుకుంటూ, సార్ ఇందాక డాక్టర్ గారు ఒక చక్కని మాట అన్నారు, సమగ్రమైన వ్యక్తిగా తయారవటం అనే విషయం గురించి. ఆ ఒక్క పదంతో పిల్లలను ఎట్లా తయారు చేయాలి, ఇలాగా అలాగా ఇంకొకటి అనే ఆలోచన పెట్టుకోకుండా పిల్లలను సమగ్రమైన వ్యక్తిగా తయారు చేయాలి అనే ఆలోచనకి మరొక నెక్స్ట్ స్టెప్పే చదువుతో పాటు ఏదైనా ఆర్ట్ నేర్పించుకోవటం అనేది. ఇప్పుడు మనం డ్యాన్స్ పరంగా మాట్లాడుతున్నప్పటికీ ఇది డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా ఆర్ట్ని నేర్చుకోవడం ద్వారా పిల్లల యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒక సమస్యను వారు తీసుకునే విధానం మారుతుంది, దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం మారుతుంది. దానికి వాళ్ళకి పేరెంట్స్ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ పిల్లలందరికీ కుదిరినంతలో వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ యొక్క సెషన్లో డాక్టర్ గారు చెప్పినటువంటి చక్కని విషయాలను, ఎమోషనల్ కంట్రోల్ కావచ్చు, అయితే ఈ చెప్పినటువంటి విషయాల్లో సైంటిఫికల్గా ఉన్నటువంటి టర్మ్స్ని నేను ఉటంకించలేను, కానీ ఎమోషనల్ కంట్రోల్ కావచ్చు, కార్టిజోల్ హార్మోన్స్కి సంబంధించి కావచ్చు, హ్యాపీ కెమికల్స్ అని కానీ, ఇటుపక్క కంపాషన్, ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కంపాషన్, కరుణ అనేటువంటి ఒక ఎలిమెంట్ని పిల్లల్లో ఇంజెక్ట్ చేసేటువంటి చక్కని విషయము కళ.
ఆ కళని తీసుకొస్తారని చెప్పని ఆలోచిస్తూ ఖచ్చితంగా అందరికీ ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ఈనాటి ఈ టైంని కూడా ఇటుపక్క నరసింహ గారు అటుపక్క జగన్నాథరావు గారు కూడా ఈ టైం వరకు కేటాయించి నాకు నా ఎందు దయించి పిల్లలందరి కోసం మన రుద్ర టీవీ ప్రేక్షకుల కోసం మీ టైం స్పేర్ చేసి చక్కని విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. ప్రయత్నానికి మీ సహకారం ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. రాజేష్ గారు, రుద్ర రాజేష్ గారు, మీతోటి కలిసి ఈ విధమైనటువంటి నాట్యానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడగలగడం, నాకున్నటువంటి తక్కువ జ్ఞానంలోనే అది కూడా మీతో కూడా పంచుకుంటున్నాను. తర్వాత ఇది చాలా మందికి ఆధారమై ఇక మీదట అందరూ కూడా ఏదో ఒక లలిత కళని నేర్చుకోవడానికి ముందుకు రావాలి. అంటే ఒక నాట్యం ఒకటే కాదు, ఏ లలిత కళ నేర్చుకున్నా నాట్యం అని నేనెందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే సమాహార కళ, అన్ని కళలు ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి దాని ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. అందరికీ నాట్యం వస్తుందని కాదు, వచ్చినంతలో వాళ్ళని సాధన చేస్తే బాగుంటుంది. అది ఇది నా ఉద్దేశం. పర్ఫెక్ట్ సార్. అలాగే ఇందాక మీరు చెప్పిన ఫైనలైజ్డ్ మాటగా డ్యాన్స్ థెరపీ ఇండియన్స్ పరంగా ఇండియాలో డ్యాన్స్ థెరపీకి సంబంధించిన ప్రత్యేకమైన విషయం లేదు, లేదా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ముందు కాలంలో ఉంది అనే ఆలోచనకి ADTA అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్ ఎలా అయితే ఉన్నదో ఇండియా పరంగా ఒక డ్యాన్స్ థెరపీని ఆథెంటికేట్గా ఒక పర్సన్ తీసుకురావాలంటే ఇటుపక్క డ్యాన్స్లో ఇటు MA కానీ PhD కానీ ఈ లెవెల్లో చేయడంతో పాటుగా అటు సైకాలజీలో ఒక చక్కని క్వాలిఫికేషన్ కలిగి ఇవి రెండు కలిగి ఉంటే మాత్రమే ఆ పర్సన్కి సరైన ఆథెంటిసిటీ వస్తుందనేది నేను చదివిన ఒక విషయం సార్. అది కరెక్టేనా సార్ డాక్టర్ గారు? మంచిదండి. అది ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు నాకు దీని గురించి మాట్లాడాలని అనగానే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు నాకు వచ్చిన ఇంత అవగాహన ఇంతకు ముందు లేదు. మీరు ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇవ్వడం వల్లే నాకు ఇది కలిగింది. ఇక నుంచి నేను ఇప్పటిదాకా నేను ఆయన రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్, కానీ మా యాంగ్జైటీ డిప్రెషన్ పేషెంట్లకు యోగా దగ్గరికి వెళ్ళమని చెప్తా. మీరు ఇలాంటి అవకాశం కనుక ఇస్తే నేను ఐ కెన్ ప్రమోట్ కాస్త తక్కువ స్థాయిలో ఉండే పేషెంట్లు మీ దగ్గరికి పంపించడానికి అవకాశం, మీరని కాదు ఎవరైనా కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మొదలు పెట్టడానికి పెద్ద PhDలు అవి అవసరం లేదు. ఓకే, పర్ఫెక్ట్ సార్, డన్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా నాట్యాచార్యుని యొక్క సహకారంతో ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ యోగాని ఏదైతే ప్రిఫర్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒకే ఒక మాట మనం మళ్ళీ మాట్లాడుకున్నాము. నతత్ జ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసా యోగా నతత్ కర్మ నాట్యేస్మిన్ నదృశ్యతే. అన్నీ నాట్యంలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ నాట్యాభ్యాసానికి వారి పరిధిలో ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ సెషన్ను సంపూర్ణం చేసుకున్నందుకు మరొక చక్కని కార్యక్రమంతో తిరిగి మన రుద్ర టీవీలో సమాజానికి ఉపయోగపడేటువంటి కళాత్మక దృష్టితో కూడినటువంటి మరొక సబ్జెక్టుతో మన ఈ యొక్క కళా జాగృతి కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. నమస్కారం. ఆగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.